వచ్చినప్పుడు కేవలం నేను జయశంకర్ మాత్రమే కేసీఆర్ కు నిమ్మరసం వచ్చి దీక్ష విరమించిన చరిత్ర కూడా మనకు ఉన్నదని కూడా మీరు మర్చిపోవాలి. అంటే 10 రోజుల పాటు ఎవరు అండగా నిలబడ్డారు అంటే 10 రోజుల పాటు ఎవరు అండగా నిలబడ్డారంటే మనం నిరాదీక్ష చేస్తే మద్దతు ఇచ్చాం, ఆయన నరసేస్తే సిద్దిపేట శిబిరంకి వెళ్ళాం, ఆయన దీక్ష 24-48 గంటల్లో విరమిస్తే మళ్ళీ సలహా ఇచ్చి నిలబెట్టాం, డిసెంబర్ 9 ప్రకటన వస్తే ఆయనకు నిమ్మరసం ఇచ్చి విరమించాం. అంటే మనం ఉద్యమంకి ఆయన నాయకత్వం ఇచ్చినప్పుడు మనం నిజాయితీగానే అండగా ఉన్నామనే విషయం స్పష్టంగా రుజువు చేస్తున్నాం. కానీ ఆయన చీటర్ అని ఎందుకు అంటున్నా నేను? కేసీఆర్ నంబర్ 1 చీటర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన విషయం కూడా మీరు మర్చిపోవాలి. ఎట్లా అంటున్నా నేను? దానికి సాక్ష్యం మీకు అందరి ముందు తెలుసు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అన్నదాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆయన మాట నిలబెట్టుకుంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుల్లో మన మాదిగే తొలి ముఖ్యమంత్రి అయ్యేవాడనే విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. మన మాదిగే తొలి ముఖ్యమంత్రి అయ్యేవాడు. సాక్ష్యం ఏంటిది? మీ అందరూ తెలుసు, 2002 మొదలుకొని 2014 వరకు కేసీఆర్ అన్న మాట లేని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితులనే చేస్తానని నేను మాట నిలబెట్టుకుంటానని చెప్పి, మాట నిలబెట్టుకుంటాను తప్ప మాట తప్పనని చెప్పి, తల నరుక్కుంటాను గాని మెడ నరుక్కుంటాను గాని మాట తప్పనని చెప్పి, కాపల కుక్కలాగా ఉంటానని చెప్పి ఎన్నోసార్లు 2002 మొదలుకొని 2014 వరకు దాదాపు 1000-1500 సార్లు కేసీఆర్ వాగ్దానం చేశారు తెలంగాణ కంటే రాకముందు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన రోజే ఎవరిని మోసం చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు అంటే దళిత సమాజాన్ని మోసం చేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. మరి దళిత సమాజంలో ఎవరు మెజార్టీ ఉన్నారు? మాదిగలు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయదలుచుకుంటే ఎవరిని చేయాల్సి వచ్చేది? మాదిగలు చేయాల్సి వచ్చేది. ఆ విధంగా కేసీఆర్ దళితులు మోసం చేయడం అంటే డైరెక్ట్ గా మాదిగల్ని మోసం చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. మరి దళితుల్ని మాదిగల్ని మోసం చేసిన కేసీఆర్ ని చీటర్ అనకపోతే ఇంకా ఏమనాల్లో? మాదిగల్ని మోసం చేసిన దళితులు మోసం చేసిన వ్యక్తిని మోసగాడు అనకపోతే ఇంకేమనాల్లో అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను ఇక రెండోది మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాను. నేను తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే దళితులకు గిరిజనులకు భూమి లేని పేద వర్గాలందరికీ 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామన్న మాట ఎన్నికల మేనిఫెస్టో ఉన్నదని కూడా మీరు మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. నేను 2014 ఎన్నికల మేనిఫెస్టో అంటే ఇప్పుడు 2021లో ఉన్నాం. మొదటి పాలన పూర్తయి రెండో పాలన కొనసాగుతున్నది. కానీ ఇప్పటి వరకు భూ పంపిణీ లేదు కదా. ఇంకా మన దగ్గరే గతం నుంచి ఉన్న భూమి అసైన్మెంట్ భూములని కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల పేరుతో, డంపింగ్ యార్డ్ల పేరుతో, శ్మశాన వాటికల పేరుతో, అదే సమయంలో రైతు వేదికల పేరుతో మన దగ్గర ఉండబడే ప్రభుత్వ భూమిని కేసీఆర్ ప్రభుత్వం లాక్కున్న విషయం, గుంజుకున్న విషయం కూడా మీరు మర్చిపోదు. ఆ విధంగా పంచుతున్న భూమి ఎక్కడ పంచలేదు కానీ ఉన్న భూమినే ప్రభుత్వం తీసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపించిన విషయం మనం మర్చిపోదు. ఆ విధంగా 3 ఎకరాల భూ పంపిణీ విషయంలో కూడా కేసీఆర్ దగా చేసే విషయం కూడా మనం మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. నేను ఇక అందరికీ కట్టిస్తాన డబుల్ బెడ్రూమ్ ఎట్లా కట్టియలేదు కానీ మరో విషయంలో మాదిగల్ని ఏ విధంగా అనగదక్కిండో ఒక సాక్ష్యం చెప్తున్నాను, గ్రహిస్తారని ఆశిస్తున్నాను. నేను ముఖ్యమంత్రి విషయం దేవుడెరుగు, అది అయిపోయింది. కనీసం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేబినెట్ లో ఒక మాదిగ బిడ్డ ఉన్నాడా ఒక్కసారి ఆలోచించాల్సిందిగానే వ్యక్తం చేస్తున్నాను. ఒక్క మాదిగ బిడ్డ పేరు చెప్పగలుగుతారా? చెప్పడానికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా ఎంత? అతిపెద్ద జనాభా మాదిగల్ది. 11 నుంచి 12% జనాభా మాదిగల్ది. 11 నుంచి 12% జనాభా మాదిగల నుంచి 11 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 సార్లు గెలిచిన వాళ్ళు, 3 సార్లు గెలిచిన వాళ్ళు, 2 సార్లు గెలిచిన వాళ్ళు, 1 సారి గెలిచిన వాళ్ళు 11 మంది మన వాళ్ళు ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. మొత్తం 13 మంది ఉన్నారు. కానీ మంత్రివర్గంలో మాత్రం ఒక్కరు లేకుండా పోయింది. కనీసం చెప్పుకోవడానికి కొన్ని కులాలకు ఒక్కొక్కరైనా ఉన్నారు. చెప్పుకోవడానికి కొన్ని కులాలకు ఒక్కొక్కరైనా ఉన్నారు. ఇక మన దళితుల్లో మన మాల సోదరులకు కొప్పుల ఈశ్వరానికి ఒక సోదరుడు మంత్రి ఉన్నాడు. మన లంబాడ సామర్థ్య తెగకు సత్యవతి రాబోడని ఒకరన్నా ఉన్నారు. మన ముస్లింలకు మహమ్మద్ అలీ అని ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. అదే సమయంలో మన గౌన్లకు ఒకరన్నా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మన గొల్లోళ్లకు ఒకరన్నా శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. మన ముదిరాజులకు ఒకరన్నా ఈటల రాజేందర్ ఉన్నారు. మన మున్నూరు కాపులకు ఒకరన్నా కమలాకారు ఉన్నారు. కమ్ములకు ఒకరన్నా ఉన్నారు. కానీ మాదిగలకు మాత్రం ఒక్కరు లేకుండా పోయిందని కూడా మీరు మర్చిపోతాను. మాదిగలకు మాత్రం ఒక్కరు లేదంటే ఆయన కావాలనే మాదిగ జాతిని అనుగదొక్కిందన్న విషయాన్ని మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను.
11 మంది ఎమ్మెల్యేలు మాదిగోళ్ళు ఉండగా, 2 ఎమ్మెల్సీలు ఉండగా, 13 మంది ఉండగా 11% జనాభా. ఈ తెలంగాణలోనే అతి ఎక్కువ జనాభా గల కులం మాదిగలని తెలిసి కూడా ఒక్కరికి అవకాశం ఇవ్వలేదంటే మాదిగల్ని రాజకీయంగా అనవదొక్కిండ్రు అనడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోదు. పోనీ ఇవ్వాలనుకుంటే ఇవ్వడానికి అవకాశం లేదా? ఇవ్వాలనుకుంటే ఇవ్వడానికి అవకాశం లేదా? అవకాశం ఉన్నది. అందుకు సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఒక కులానికి ఒక్కొక్కరు మాత్రమే. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఒక కులానికి ఒక్కొక్కరు మాత్రమే. ఏ కులానికి ఇద్దరు లేరు. కానీ ఏ కులానికి ఇద్దరు లేరు కదా. మాదిగ లాంటి కులానికి ఒక్కరు కూడా లేరు కదా. కానీ వెలమలకు ఎంతమంది ఉన్నారు, రెడ్లకు ఎంతమంది ఉన్నారు? వెలమల జనాభా ఎంత తెలంగాణలో? 1% కూడా లేరు తెలంగాణలో. 1% ఉన్న వాళ్ళు 4 ఉంటారు. వాళ్ళు వెలమలు. కేసీఆర్ వెలమ, కేటీఆర్ వెలమ, హరీష్ రావు వెలమ, ఎర్రవల్లి బేకరావు వెలమ. వాళ్ళ జనాభా ఎంత? 1% కూడా లేదు. వాళ్ళు ఎంతమంది? 4 ఉన్నారు. మన జనాభా ఎంత? 11%. మన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 11 మంది ఉన్నారు. మరి మంత్రులు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు లేరు. 11% జనాభా, 11 మంది ఎమ్మెల్యేలు, మాదిగలకు మంత్రులు లేరు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ లో 5% ఉన్న వెలమలు మాత్రం 4 ఉంటారు. ఇకపోతే రెడ్ల జనాభా ఎంత తెలంగాణలో? 4%. 4% ఉంటే రెడ్లు ఎంతమంది మంత్రులు ఉన్నారు? 6 ఉన్నారు. సాక్ష్యాలు ఏంటిది? ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి గారు, ఆ విషయం మనం మర్చిపోవాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి గారు, ఆ విషయం మనం మర్చిపోవాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సవిత ఇందర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, వాళ్ళిద్దరు నుంచి కూడా మీరు మర్చిపోదు. అదే సమయంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి అనే విషయం మనం మర్చిపోవద్దు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి అనే విషయం కూడా మీరు మర్చిపోదు. అంటే 5% ఉన్న వెలమలకు 4 మంత్రులు ఉంటారు. 4% ఉండబడే రెడ్లకు 6 ఉంటారు. వెలమ రెడ్లు 10 మంది ఉంటే మాదిగలకు ఒక్కరు లేకపోవడం అనేది మాదిగ జాతిని అనగదొక్కిండడానికి ఇంతకన్నా సాక్ష్యం నేను ఏం చెప్పాల్సి వస్తుందో అర్థం చేసుకోవాల్సిందో యుద్ధం చేస్తాను నేను. అంటే రాజకీయంగా మాదిగలు అనగదొక్కినట్టే కదా, భూమిని మనకు లేకుండా చేస్తున్నట్టే కదా. అదే సమయంలో మీ బిడ్డగా, అదే సమయంలో మీ అన్నగా ఇంకా విషయం చెప్పదలుచుకుంటే, నేను ఒక పేద మాదిగ బిడ్డను కదా. నేను ఇప్పుడు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు చేసింది లేదు కాబట్టి చెప్పేది ఉండదు. వాళ్ళు చేసింది లేదు కాబట్టి చెప్పేది ఉండదు. కానీ మీ బిడ్డగా అధికారం నాకు లేకపోవచ్చు, నేను ఎమ్మెల్యేని కాకపోవచ్చు, నేను ఎంపీని మంత్రిని కాకపోవచ్చు, కేసీఆర్ లాగా నేను ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ ఒక మాదిగ బిడ్డగా మాదిగల కోసం, సమాజం కోసం చేసిన పోరాటాల వల్ల నా జాతికి, సమాజానికి ఎన్నో రకాలుగా మేలు జరిగిందనేసి కూడా మీరు మర్చిపోద్దంటారు. నా జాతి అయిన మాదిగ జాతికి, ఈ సమాజానికి ఎన్నో రకాలుగా మేలు జరిగిందనేసి కూడా మీరు మర్చిపోరు. నేను చేసిన పోరాటాల వల్ల మీ ఇంట్లో ఏదైనా మేలు జరిగింది అనుకుంటే నేను పెట్టిన మాదిగ బిడ్డకు మీరు ఒక ఓటేయండి. నేను చేసిన పోరాటాల వల్ల మీకు మేలు జరగలేదు అనుకుంటే మీ ఇష్టం మేరకు ఓటేసుకోండి. కానీ ఎవరికి ఓటేసినా డబ్బు మద్యం తీసుకొని కాకుండా స్వేచ్ఛగా నిజాయితీగా ఓటేసుకోండి. మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి మీరు అనుకుంటే మీ ఇష్టం మేరకు వేసుకోండి. కానీ ఎవరికి ఓటేసినా మాత్రం మద్యం డబ్బుకు మాత్రం అలవాటు పడి మద్యం తీసుకొని డబ్బు తీసుకొని ఓట్లేయడం అంటే మన ఓట్లు అమ్ముకున్న వాళ్ళు అవుతున్నాం, వాళ్ళు కొన్నోళ్ళు అవుతుండ్రు. ఆ కొన్నోడు ఎప్పుడు పైన ఉంటాడు, అమ్ముకునేటోళ్ళు ఇప్పుడు కిందనే ఉంటాం. వాళ్ళు కొనేటోళ్ళు మనం అమ్ముకునేటోళ్ళుగా ఎల్లకాలం ఇట్లే పడి ఉండాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఒక పేద బిడ్డగా మాదిగ బిడ్డ నేను పెట్టాను కనుక మాదిగ బిడ్డకు మీ అండదండలు అందించాల్సిందిగా నేను సవినంగా యుద్ధం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నగా నేను ఒక విషయం చెప్తున్నాను. కేసీఆర్ ముఖ్యమంత్రి కదా, నేను ఎప్పుడు ఎమ్మెల్యేని కాలేదు కదా. జానారెడ్డి గారు చాలాసార్లు మంత్రి అయింది కదా, నేను ఎమ్మెల్యేని కాలేదు కదా. కేసీఆర్ సాధించి పెట్టిన అంశాల కంటే, జానారెడ్డి గారు సాధించి పెట్టిన అంశాల కంటే పేద బిడ్డగా నా వంతు చేసిన పోరాటాల వల్ల ప్రతి ఇంట్లో 1, 2, 3, 4 ఏదో రూపాయలుగా సహకారం మీకు ఉన్నదని కూడా మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటున్నాను. ఏమున్నదని మీరు భావించుకుంటారు, ఏమున్నదని మీరు భావించుకుంటారు. ఒకసారి మీ అన్నగా చెప్తున్నాను, నేను ఇప్పుడు ఎన్నికలకు వచ్చాను, నా జాతి బిడ్డ కోసం వచ్చాను, నా జాతి బిడ్డకు ఓటేనుకోవడం కోసం వచ్చాను. ఇప్పుడు చెప్పే మాటలు ఇప్పటికీ కావు. ఎన్నికలు ఇప్పుడు రావచ్చు, కానీ సాధించిన ఫలాలు మీ ఇంట్లో ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న సాధించిన ఫలాలు ఇప్పుడు తెచ్చిందేం కాదు. 17 ఏళ్ల క్రితం ఒకటి, 14 ఏళ్ల క్రితం ఒకటి, 9 ఏళ్ల క్రితం ఒకటి, 8 ఏళ్ల క్రితం ఒకటి, ఈ విధంగా
1, 2, 3, 4 అంశాలు ఇప్పుడు ఇక్కడికి రావాలనే ఆలోచన లేకముందే నేను సాధించి పెట్టాను. ఒక్కొక్కటి చెప్తాను. ఆ చెప్పిన విషయాల్లో సత్యాలు లేకపోతే నన్ను అడగవచ్చు, కానీ సత్యాలు ఉన్నాయి. మీకు మేలు జరిగిందంటే మాత్రం మీ అన్నగా నేను చెప్పే విషయాలకు మాత్రం గ్రహిస్తారని చెప్పి, నాకు అండగా నిలబడతారని చెప్పి మాత్రమే నేను ఆశిస్తున్నాను. నేను ఆ ఒక్కటి ఏమున్నదో మీకు తీసుకొస్తున్నా గ్రహించండి. మీ ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది, మీ ఇంట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదని అనుకుంటున్నాను. దయచేసి మీ ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే, ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికి ఉన్నదో ఒకసారి చేతులు ఎత్తాల్సిందే గుర్తిస్తున్నాను. ఆరోగ్యశ్రీ కార్డు అందరికీ ఉన్నది. ఇప్పుడు మీరు గ్రహించండి, ఆరోగ్యశ్రీ కార్డు ఎలా వచ్చింది? ఆరోగ్యశ్రీ కార్డు ఎలా వచ్చిందంటే, ఆరోగ్యశ్రీ కార్డు సాధించింది మీ పేద బిడ్డగా, మీ మాదిగ బిడ్డగా నేను అనే విషయం కూడా మీరు మర్చిపోతారు సార్. నేను చెప్తున్నాను, ఆరోగ్యశ్రీ కార్డు సాధించిందే మీ పేద బిడ్డగా నేను, మీ మాదిగ బిడ్డగా నేనని చెప్తున్నాను కదా. కాంగ్రెస్ వాళ్ళు కాదని చెప్తారా? నేను అని చెప్తున్నాను కదా. టీఆర్ఎస్ వాళ్ళు కాదని చెప్తారా? నేనని చెప్తున్నా కదా. బీజేపీ వాళ్ళు కాదని చెప్తారంటే కాదని చెప్పడానికి అవకాశం లేదు. అవునని బహిరంగ అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కానీ సాధించినందుకు మాత్రం మీ పేద బిడ్డగా నేనే సాధించిన కూడా మీరు మర్చిపోదు. అది నా మార్గరికే కాకుండా సమాజంలో అన్ని కులాల పేదలకి ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు అందుకు వరంగా ఉపయోగపడుతున్న విషయం కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అయితే మరి అలాంటి ఆరోగ్యశ్రీ కార్డు ఈ దేశంలో ఎక్కడ లేని పథకం. అది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం లేదు. మరి అట్లాంటి ఆరోగ్యశ్రీ పథకం ఎలా వచ్చింది అంటే, 17 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. 17 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. నేను 2004లో అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగి కౌంటింగ్ జరగని మధ్య కాలంలో ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం ఒక చిన్న గ్రామంలో ఒక మీటింగ్ 7-7:30 సుమారు పెడుతున్నప్పుడు అక్కడికి ఒక ముస్లిం కుటుంబం నా దగ్గరకు వచ్చింది. అన్న, మీ మీటింగ్ చెప్పేది వింటాం కానీ మా బాధలు ఏమన్నా వినడానికి అవకాశం ఉన్నదా అని అడిగింది. అమ్మ, మీటింగ్ ఆపుతాను, మీ బాధలు ఏదో చెప్పమని అన్నా. వెంటనే సంఖలో ఒక బిడ్డను నాకు చూపించి, అన్న, ఈ సంఖలో ఉన్న బిడ్డ పేరు నసీమ, నా భర్త పక్కన ఉన్నాడు, మా అత్త ఎదురుగా కనిపించే గుడిసె మా ఇల్లు అన్న. మాకు చాలా కష్టాలు ఉన్నాయన్నా, మా బిడ్డకు గుండెలో రంధ్రాలు ఉన్నాయన్నా, మా బిడ్డకు గుండె జబ్బు ఉన్నదన్నా, ఆపరేషన్ చేయించుకునే స్తోమత మాకు లేదన్నా. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నామో ఆపరేషన్ చేయమంటారన్నా, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నామో 1,40,000 రూపాయలు ఫీజు అవుతుందంటారన్నా. మేము అంత డబ్బులు లేని వాళ్ళమన్నా, నాకు ఒకనొక బిడ్డన్నా, నా బిడ్డకు ఆపరేషన్ చేయించి కాపాడుతావా అని అడిగింది. నేను వాళ్ళకు చెప్పాను, అమ్మా, నేను కూడా పేదోన్నే, కానీ నీ బిడ్డకు ఆపరేషన్ చేసే మార్గం మాత్రం తప్పకుండా చూస్తాను అన్న. ఆమెకు అర్థమే ఒక మాట అన్నది, అన్న, ఆపరేషన్ డబ్బుతో కూడుకున్నది అవుతే డబ్బు లేదంటున్నావు, మళ్ళీ ఆపరేషన్ చేపిస్తా అంటున్నావు, అది ఎట్లా సాధ్యమవుతుంది అన్నది. అమ్మ, నా దగ్గర డబ్బు లేదు కానీ ముఖ్యమంత్రి దగ్గర, గవర్నమెంట్ దగ్గర ఉంటుందమ్మా. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి కానీ కౌంటింగ్ జరగలేదు కదా. కౌంటింగ్ జరిగితే ఎవరో ప్రభుత్వం వస్తుంది, ఎవరో ముఖ్యమంత్రి అవుతారు. ఆ ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ కుటుంబాన్ని అక్కడ తీసుకెళ్లి ఆయన ద్వారా ఇప్పిస్తానమ్మా అని నేను మాట ఇచ్చా. నిజంగా నాన్న ఆ మాట నిలబెట్టుకుంటావా అన్నది. తప్పకుండా అమ్మా, నీ బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టాలని నా ప్రయత్నం చేస్తాను అన్న. నేను సరే అన్న, నీ దయ నా బిడ్డను కాపాడు అన్నది. నేను హైదరాబాద్ వెళ్ళాను మీటింగ్ తర్వాత. రాజశేఖర్ గారు మే 14, 2004లో ముఖ్యమంత్రి అయ్యాడు. సరిగ్గా మే 21కి నేను ఆ కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాను. నేను ఎందుకంటే ఒక బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టాలి కదా అని చెప్పి, నేను ఏమాత్రం ఆలస్యం చేసినా బిడ్డ ప్రాణం పోతే ఎల్లకాలం నాకు అది బాధ అనిపిస్తుంది అని చెప్పి ఖచ్చితంగా నేను తొందరగా పరిష్కరించాలని చెప్పి నేను తీసుకొచ్చాను హైదరాబాద్కు. మే 21 రాజశేఖర్ గారు లేకు గెస్ట్ హౌస్లో వేలాది మధ్యలో జనం మధ్యలో నిలబడ్డాడు. ఎందుకంటే కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి వేల మంది జనం వచ్చినప్పుడు అందరినీ కలుస్తూ వస్తున్నాడు. అప్పుడు లేకు గెస్ట్ హౌస్ లో నేను ఈ కుటుంబాన్ని పట్టుకొని అక్కడ నిలబడ్డా. రాజశేఖర్ గారు వచ్చి నా దగ్గరకు వచ్చి, ఏం కృష్ణ గారు, ఇంత పబ్లిక్ లో నువ్వెందుకున్నావు, నువ్వు లోపలికి రావచ్చు కదా అన్నాడు. సార్, నేను ఒక్కనైతే లోపలికి వచ్చినాను సార్, నలుగురితో కలిసి వచ్చాను కాబట్టి అందరినీ లోపలికి రానివ్వనని చెప్పి నేను ఇక్కడ ఉన్నాను అన్నా. ఏంటి విషయం అన్నాడు. నేను జరిగిన విషయం చెప్పాను. నేను సార్, 15 రోజుల క్రితం వీళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఈ సమస్య తెలిసింది సార్. చాలా పేద ముస్లిం కుటుంబం సార్, అమ్మాయి గుండె జబ్బున్న సార్, ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు సార్, ప్రైవేట్ ఆసుపత్రిలో మీరు చేయించండి అన్న. ఎంత కష్టపడి కృష్ణ అన్నాడు. 1,40,000 అని చెప్పి ఎస్టిమేషన్ కాపీ కూడా ఇచ్చా. దానికి స్పందించి ఒక మాట అన్నాడు, కృష్ణ, 1,40,000 అంటే ఇవ్వలేను కానీ ముఖ్యమంత్రిగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 25,000 సాయం చేస్తాను అన్నాడు. 25,000 మీరు ఇస్తే ఇంకా 1,15,000 వరి పెట్టుకుంటారు అన్న. కన్నోలు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోలో పెట్టుకునే స్తోమత ఉంటే నాకెందుకు చెప్తారు, నేను నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తా సార్, వాళ్ళకి లేకనే నాకు చెప్పారు, నేను నీ దగ్గర తీసుకొచ్చాను సార్, దయచేసి నువ్వు చేయించాల్సిందే అన్నా. నేను దానికి ఒక సమాధానం చెప్పాడు.
కృష్ణ నువ్వు చెప్పిన మాటిని నేను 1,40,000 పెట్టి ఆపరేషన్ చేపిస్తే ఈ రాష్ట్రంలో ఉండబడే గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేయమంటే నేనేం చేయాలి, నా బడ్జెట్ సరిపోదు కదా అన్నాడు. సార్ కోటీశ్వర బిడ్డలకు గుండె జబ్బులు వస్తాయి సార్. 1,00,000 కోసం 50,000 కోసం నీ చుట్టూ తిరుగుతారు, వాళ్ళు చేయించుకుంటారు సార్. లేని వాళ్ళకు పేదలకు ఇట్లాంటి సమస్య వస్తే గవర్నమెంట్ పరంగా నువ్వే చేయించక తప్పదు కదా అన్నా నేను. నువ్వు గట్లనే చెప్తావు లే కృష్ణ నీకేం తెలియదు అని చెప్పి వెళ్ళిపోతున్నావు. నన్ను అన్న మాట ఏంది, గట్లనే చెప్తావు లే కృష్ణ నీకేం తెలియదు అని వెళ్ళిపోతున్న రాజశేఖర్ గారిని చేయి పట్టి అనుకో తిప్పా. చెప్పి ఒక మాట అన్నా, మీరు వెళ్ళడం బాగా లేదు సార్, మీరు కనుక బిడ్డకు ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో బాగుండదు అన్న. నా మీద వెంటనే కోపానికి వచ్చాడు 2 కారణాల వల్ల. పోతున్న మనిషిని ఇట్లా చేయి పట్టి వెనుకకు తిప్పినందుకు, బిడ్డ చచ్చిపోతుందేమో బాగుండదని చెప్పి కొద్దిగా ఏలు పెట్టి చూపించినందుకు నా మీద కసిరించుకొని ఒక మాట అన్నాడు. ఏమయ్యా, ఒక ముఖ్యమంత్రి అని తెలిసినా కూడా నువ్వు పోతున్నావని వెనుకకు తిప్పి బాగుండదని నాకు చేయి పెట్టి చూపెడతావా? నేను 25,000 ఇస్తాను కదా, ఇప్పుడు 25 రూపాయలు కొట్టి ఏం చేసుకుంటావు, పో ఇక్కడి నుంచి పో అన్నాడు. సార్ నువ్వు అట్లా అనడం బాగా లేదన్న. నేను పో ఇక్కడి నుంచి పో, ఏం చేసుకుంటావు పో అని అన్నాడు నన్ను. అంటే నా మీద కోపానికి వచ్చిండు. ఇక నేను అన్నా, పోపో అంటున్నావు కదా సార్, నేను పోతా కానీ రోడ్డు మీద ఉద్యమం చేస్తాను అన్నా. నేను చేసుకోపో అన్నాడు. అప్పుడు నేను బయటకు వచ్చా. నా చేతిలో నా జేబులో 2,000 ఉంటే కుటుంబానికి చేతిలో పెట్టా. అమ్మ ఒక 2 నెలల 15 రోజులు నీ బిడ్డను కాపాడుకో మందులు వాడుతూ. నీ బిడ్డకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడే గుండె జబ్బు పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి తిరిగి సమీకరిస్తా. ఆ సమీకరించి ఒకసారి హైదరాబాద్ లో మీటింగ్ పెడతా. అప్పుడు మీరు కూడా రండమ్మా, అప్పుడు సమస్య పరిష్కారం ఏందో తేలుతుందని చెప్పి నేను వాళ్ళని ఇంటికి పంపా. నేను తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మొత్తం గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలు ఎక్కడికున్నారో వాళ్ళందరి కోసం తిరిగి హైదరాబాద్ లో వేలాది మంది గుండె జబ్బు పిల్లలతో ఆగస్టు 7, 2004లో హైదరాబాద్ లో మళ్ళీ మీటింగ్ పెట్టా. గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల మీటింగ్ పెట్టా. ఆ మీటింగ్ వేదిక మీద ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అప్పుడు ఎమ్మెల్యే నా పక్కనే కూర్చున్నాడు. డాక్టర్ చంద్రశేఖర్ అని మంత్రి, మన కులత్తుడే, వికారాబాద్, ఆయన నా పక్కనే మంత్రి హోదాలు ఉన్నాడు. ఇప్పుడు ఈటల రాజేందర్ మంత్రి, అప్పుడు ఎమ్మెల్యే నా పక్కనే ఉన్నాడు. లాల్జాన్ బాషా నా పక్కనే ఉన్నాడు, ఎంపీ. సిపిఐ లీడర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. నాకు రైట్ సైడ్ అందరిని కూర్చుని పెట్టా, నాకు లెఫ్ట్ సైడ్ డాక్టర్లను కూర్చుని పెట్టా. నా ముందు మీరున్నట్టుగానే గుండె జబ్బు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వేల మంది ముందుతున్నారు. మీటింగ్ జరుగుతున్న ఇది ఆగస్టు 7, 2004లో మీటింగ్ జరుగుతున్న మొదలైన అర్ధ గంట లోపే ఒక పిల్లోడు అక్కడనే చచ్చిపోయాడు. మీటింగ్ లోనే చచ్చిపోయాడు. గుండె జబ్బుతో బాధపడుతూ ఒక శోభన్ అనే బీసీ పిల్లోడు అక్కడ చచ్చిపోయాడు. చనిపోయిన వెంటనే హాల్ అంతా గొల్లున ఏడుస్తున్నదిగా. ఎందుకంటే అందరి చేతిలో పిల్లలు కూడా గుండె జబ్బు పిల్లలే. ఒక బిడ్డ అప్పుడే చచ్చిపోయినప్పుడు తల్లిదండ్రులు ఇంకేమనుకుంటారు, మా బిడ్డ కూడా చచ్చిపోతారు అనుకుంటారు కదా. వాళ్ళేడువా మేమేడువా శవాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు, మీటింగ్ టేబుల్ మీద. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని చెప్పి నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఇప్పుడే వీళ్ళందరికీ ఆపరేషన్ చేయాలంటే ఇక తాడోపేడో రాజశేఖర్ గారితో తెలుసుకోక తప్పదని చెప్పి ఆ బిడ్డ శోభన్ శవాన్ని, డెడ్ బాడీని నా 2 చేతులు మోసుకుంటూ నా వెనుక రండి ఇప్పుడే తెలుసుకుందామని చెప్పి నా వెనుక పిల్లల తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు, సంఘాలన్నీ కలిసి వేలాది మంది ట్యాంక్ బండ్ మీద మొత్తం ప్రదర్శన చేసి, డెడ్ బాడీని వేసుకొని నేను ప్రదర్శన చేసి హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర, ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శవాన్ని అక్కడనే పెట్టి, నేను శవం పక్కన కూర్చొని పెట్టి చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులందరినీ ట్యాంక్ బండ్ ఉన్నట్టు. ఈ వార్త రాజశేఖర్ గారు తెలిసింది. ఢిల్లీలో ఏపీ భవన్లో ఉన్నాడు. వెంటనే రాజశేఖర్ గారు మన మంత్రి చంద్రశేఖర్ ఫోన్ చేసి, ఏం చంద్రశేఖర్, మీ మందకృష్ణ నాతో ఏదో గొడవ పడాలని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చి రోడ్లు కూర్చోబెట్టిందంట. నువ్వు ఆ మందకృష్ణకు నీ ఫోన్ ఇయ్యో, ఆయన సంగతి నేను తెలుసుకుంటా అని చెప్పి నాకు ఈమని చెప్పిండు. చంద్రశేఖర్ నాకు ఫోన్ ఇచ్చిండు. నా చుట్టూ విలేకరులు, రాజశేఖర్ గారి చుట్టూ ఢిల్లీలో ఏపీ భవన్ విలేకరులు, నా చుట్టూ విలేకరులు ఉన్నప్పుడు నేను ఏం చేయాలా? నమస్కారం అని చెప్పే రాజశేఖర్ గారికి. ప్రతి నమస్కారం నాకు పెట్టకుండానే రాజశేఖర్ గారు ఒక మాట అన్నాడు. ఏ మందకృష్ణ, హైదరాబాద్ లో కొత్త డ్రామా మొదలు పెట్టినవా అన్నాడు. ఇది డ్రామా కాదు సార్, ఉద్యమం. నేను అన్నా, ఏం ఉద్యమాన్ని ఉద్యమం? వేలాది మంది పిల్లల్ని రోడ్డు మీద రప్పించి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయమని నా మెడ మీద కత్తి పెడితే ఎలా చెప్పిస్తా అనుకున్నావు అన్నాడు. నేను అన్నా, వేలాది మంది ఈ రోజు వచ్చినమాట నిజమే సార్. 2.5 నెలల క్రితము నసీం అనే పేద ముస్లిం బిడ్డను తీసుకొచ్చాను కదా, మన ఆ రోజు ఒక్క బిడ్డకి ఎందుకు తెలిసలేదు చెప్పగలుగుతావు అన్నా. నన్ను మళ్ళా బెదిరిస్తున్నావా అన్నాడు. నిన్ను బెదిరించేంత నాయకుడిని కాదు, ఆనాడైనా ఏనాడైనా బిడ్డల ప్రాణాలు కాపాడమని కోరుతున్నా. దయచేసి నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకోన్నా. అయితే నువ్వు నన్ను అర్థం చేసుకో, జాగ్రత్త అన్నాడు. సార్ మరి జాగ్రత్త ఎందుకు అంటున్నావు అన్న. నేను నీకు జాగ్రత్త అంటే కూడా అర్థమవుతలేదా? నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలియదు, జాగ్రత్త బతుకు అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది బెదిరిస్తున్నాడు అని. సార్ నువ్వు బెదిరిస్తున్నావు, నీ బెదిరింపుల తలకి నేను భయపడి ఇంటికి వెళ్తే బిడ్డలందరూ చచ్చిపోతారు సార్.
నువ్వు నా మీద కోపం ఉంటే కొట్టితో సంపితో నువ్వు తెలుసుకో, కానీ నా మీద కోపంతో ఈ బిడ్డలందరికీ ఆపరేషన్ చేయన్నా నిన్ను మొండి పట్టుదల తెలితే నేను ఆపరేషన్ జరిగేంత వరకు మాత్రం రోడ్డు దిగి ప్రసక్తి లేదు సార్, నీ ఇష్టం చేసుకో సార్ అని చెప్పి నేను మొండి పట్టుదలతో సమాధానం చెప్పా. వెంటనే ఫోన్ కాల్ చేసిండు. మా మధ్యలో జరిగిన సంభాషణ 12:30 1 గంట మధ్యలో జరిగింది. కానీ రోడ్డు మీద రాత్రి 7 గంటల వరకు అక్కడనే కూర్చున్నాం. శివమాన్యం ఉన్నది, రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. రాజశేఖర్ గారికి అర్థమైపోయింది ఈయన దిగిపోతలేడని చెప్పి మళ్ళీ వెంటనే ప్రకటన చేసిండు. ఈ రోజు ఎన్ని వేల మంది గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలు వచ్చిండ్రో వాళ్ళందరికీ ఈ రాత్రికే అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చేర్పించి ఉచితాపరేషన్ మొదలు పెట్టాలని చెప్పి మాట ఇచ్చారు. మళ్ళా ఆ మాట నిలబెట్టుకోవడానికి హైదరాబాద్ వచ్చి ఆసుపత్రులన్నీ తెల్లారి సందర్శించి పిల్లలందరినీ చూసి ఆ రోజు అఖిల పక్షాన్ని అన్ని పార్టీతో ఏర్పాటు చేసి అందులో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే చిన్నలకు పెద్దలకు పేద వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి గుండె జబ్బులు వచ్చినా ఏ జబ్బులు వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ₹1 ఖర్చు కాకుండా ఒక ప్రత్యేకమైన ఆరోగ్య బీమా తీసుకొస్తామన్నాడు. ఆ ఆరోగ్య బీమానే ఆరోగ్యశ్రీ పథకం కూడా మీరు మర్చిపోతాను. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టింది ఆ విధమైన గుండె జబ్బుల ఉద్యమం అనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ నేను కోరుతున్నాను. మీ అన్నగా మీ పేద బిడ్డగా ఒక ముస్లిం బిడ్డ సమస్యను ఆసరం చేసుకొని చేసిన ఉద్యమే ఈ దేశంలో ఎక్కలేని ఆరోగ్యశ్రీ పథకం రావడానికి దారితీసింది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ కదా ఇది, కానీ స్వయాన రాజశేఖర్ గారు అసెంబ్లీలో ఒక మాట చెప్పాడు. స్వయాన రాజశేఖర్ గారు అసెంబ్లీలో ఒక మాట చెప్పేశాడు. ఏం చెప్పిండంటే చనిపోవడానికి 20 రోజుల ముందు రాజశేఖర్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడానికి 20 రోజుల ముందు నిండు శాసనసభలో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం మాట చెప్పాడు. నేను నా జీవితంలో ఇట్లాంటి ఆరోగ్యశ్రీ పథకం అనే గొప్ప పథకం పెడతా అని చెప్పి నేను ఎప్పుడు కూడా కలలుగానే ఊహించలే. అదే సమయంలో ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టాకనే నాకు ప్రజల్లో అభిమానం పెరిగి రెండోసారి నేను ముఖ్యమంత్రి కావడానికి దారితీసింది. అదే సమయంలో ఈ దేశంలో ప్రపంచంలో నాకు గొప్ప పేరు వచ్చిందంటే ఆరోగ్యశ్రీ పథకం వలన వచ్చింది. కానీ ఇంత పేరు రావడానికి ఆరోగ్యశ్రీ కారణము, నేను రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ఆరోగ్యశ్రీ కారణం. కానీ ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది మాత్రం నా వల్ల కాదు, కేవలం మందకిష్టం నడిపిన గుండె జబ్బుల ఉద్యమాలని నేను ఆరోగ్యశ్రీ పథకం పెట్టిందని చెప్పి స్వయాన రాజశేఖర్ గారు నిండు శాసనసభలు ప్రకటించిన విషయం కూడా మీరు మర్చిపోతాను సార్ నేను కోరుతున్నాను. అంటే దీన్ని బట్టి ఇవాళ భారతదేశం లెక్కలేని పథకం గల పేద బిడ్డలకు అనగాని వర్గాలందరికీ ఒక రక్షణ అయిపోయింది. దాని విలువ ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు విలువ 20 లక్షలు మీ ఇంట్లో ఉన్నట్టు అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ నేను కోరుతున్నాను. ఒకరైనా ఇద్దరైనా నలుగురైనా ఐదుగురైనా ఎంతమందికి వచ్చినా కూడా ఎంతమందికైనా ఉచితంగా ఆపరేషన్లు ఏదైనా చేసే అవకాశం వచ్చిందంటే ఒక ఆరోగ్యశ్రీ కార్డు వల్ల వచ్చింది. అట్లాంటి ఆరోగ్యశ్రీ కార్డు సాధించింది మీ పేద బిడ్డగా నేనని కూడా మీరు మర్చిపోతారు సార్ నేను కోరుతున్నాను. ఆ విధంగా మాదిగ బిడ్డలమే మనకు జరిగింది న్యాయము, సమాజానికి న్యాయం జరిగింది. రెండో విషయం మీ అన్నగా చెప్తున్నాను నేను, ఇక్కడ కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని మన వికలాంగ సమాజం ఉంటాయి. ఒకనాడు వాళ్ళ పెన్షన్ కు ఇప్పటి పెన్షన్ కి ఎంత తేడా చూడండి. ఎన్టీ రామారావు కాలంలో ₹50 పెన్షన్ ఉండే, చంద్రబాబు కాలంలో 25 పెంచి 75 పెన్షన్ ఉండే, రాజశేఖర్ కాలంలో 125 కలిపి 200 పెన్షన్ ఉండే. కానీ 200 పెన్షన్ వల్ల 3016 వచ్చిందంటే కూడా మనం చేసిన పోరాటం వల్లనే తప్ప ఎవరు పోరాటం చేయలేదు కూడా మీరు మర్చిపోతారు సార్ నేను చూస్తున్నాను. 2007లో నేను విశాఖపట్నంలో ఒక పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు 10-15 మంది వికలాంగుల తమ నా దగ్గరకు వచ్చి, అన్నా నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల కోసం ఉద్యోగం నేర్పితే అందరికీ ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది కదా, మా కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని వాళ్ళ కోసం ఆ పెన్షన్ పెరగడం కోసం నువ్వు పోరాటం చేయవచ్చు కదా అని నన్ను అన్నాడు. నేను వాళ్ళకి మాట ఇచ్చా, ఎంత పెరిగితే బాగుంటుందని చెప్పా. ఒక 1500 పెరిగేటట్టు చూడు అన్నారు. ఆ 1500 కోసం నేను మాట ఇచ్చా. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి హైదరాబాద్ లో లక్షల మంది వికలాంగులతో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టా. 100 కాదు 1000 కాదు లక్షల మంది పెట్టా. ఈ సభ చూస్తే ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని లక్షల మంది ఒక్క దిక్కు సమీకరించబడ్డ చరిత్ర వరకు లేదు. మనం సమీకరించి రాజశేఖర్ ప్రభుత్వం యుద్ధం చేశాం. ఆ యుద్ధానికి దిగొచ్చిన రాజశేఖర్ గారు ముందు 500 ఇస్తాను ఒప్పుకున్నాడు. ఆ 500 అమలు చేయలేదు. 500 అమలు చేయకపోతే నేను ఆమర దీక్ష చేసే ప్రయత్నం చేశాను. ఆమర దీక్షకు 500 మొదలైనవి. అక్కడి నుంచి ఉద్యమాన్ని దశల వారిగా తీసుకొచ్చి చేసిన పోరాటమే కొంతకాలం 1500 అమలు జరిగినాయి. ఇప్పుడు అదే 1500 రెండు తెలుగు రాష్ట్రాల్లో 3000-3016 దాటించిందని కూడా మీరు మర్చిపోతాం ప్రయత్నం కోరుతున్నాం. ఒక్కసారి మీరు గ్రహించండి, ఈ దేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఇప్పుడు నిర్ణయిస్తే మిగిలిన 27 రాష్ట్రాలు ఉన్నాయి కదా, మిగిలిన 27 రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఆరోగ్యశ్రీ పథకం ఉంటుందా? మిగిలిన 27 రాష్ట్రాల్లో వికలాంగుల పెన్షన్ ఎక్కడన్నా ₹3000 వచ్చిందా? ఏ రాష్ట్రంతో పోల్చాల్సిన అవసరం లేదు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదా, ఆయన గుజరాత్ అనే సొంత రాష్ట్రం ఉన్నారు కదా, ఆ సొంత రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ఉంటుందా? ఆయన సొంత రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ 3000 ఉంటుందంటే ఇప్పటికీ వాళ్ళ సొంత రాష్ట్రంలో 700 పెన్షన్ ఉంటే ఒక భారతదేశం మొత్తం మీద 3000-3016 సాధించింది ఒక మనమే తప్ప ఎవరు లేరు కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను.
మూడో విషయం చెప్తున్నాను, గ్రహించండి. ఈడా ప్రభుత్వాల కంటే ప్రతిపక్షాల కంటే ఎంఆర్పీ సాధించిన విజయాలు ఎక్కువ. మళ్ళీ చెప్తున్నా వినండి, ప్రభుత్వాల కంటే ప్రతిపక్షాల కంటే మాదిగ దండలు సాధించిన విజయాలు ఎక్కువ. అందుకు సాక్ష్యం ఒక్క విషయం గుర్తు చేస్తున్నాను నేను. మనం ఒక అంశం మీద చొరవ తీసుకోలేదనుకో సమస్యలు అట్లా ఉంటాయి. మనం ఒక విషయంలో చొరవ తీసుకున్నాం అనుకో సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకు మీకు ఒక లేటెస్ట్ సాక్ష్యం చెప్తాను, గ్రహించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పే మాట ఇప్పటిది కాదు, దాదాపు దశాబ్దం క్రితం ఒక సాక్ష్యం చెప్తున్నా, మీరు చూడండి. మనం పట్టించుకోకపోతే పెన్షన్ ఎట్లా ఉంటాయో సాక్ష్యం చెప్తున్నా చూడండి. సోదరులారా, నా చదువుకున్న తమ్ములు, నా అక్కలు చెల్లెలు ఇక్కడ ఉన్నారు కదా, ఒక విషయం గ్రహించాలని చెప్తున్నా చూడండి. మనం పట్టించుకోకపోతే ముసలోళ్ళ పెన్షన్ ఎంత ఉండే, మనం పట్టించుకోకపోతే ముసలోళ్ళ పెన్షన్ ఎంత ఉండే, 10 ఏళ్లలో రూపాయి పెరగని పెన్షన్. అది సాక్ష్యం చెప్తున్నా చూడండి. రాజశేఖర్ గారు 2004 మే నెలలో ముఖ్యమంత్రి అయ్యిండు, 200 పెన్షన్ ఇచ్చిండు. అదే రాజశేఖర్ గారు 2009లో చనిపోయిండు, రోషే అదే 200 ఇచ్చిండు. రోషే దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి దిగిపోయిన నెల మే 2014 అప్పుడు 200 ఇచ్చేశారు. ఇప్పుడు మీరు గ్రహించండి, 2004 మే 200, 2014 మే 200. 2014 జూన్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది కదా, అంటే 10 ఏళ్ళు గడిచింది కదా, 10 ఏళ్లలో రూపాయి పెరగలేదు కదా. ఇప్పుడు చెప్తున్నా, 10 ఏళ్లలో రూపాయి ఎందుకు పెరగలేదు? పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. 3 ముఖ్యమంత్రులు మారిండ్రు, పెంచే ఉద్దేశం లేదు, పెరగలే. ప్రతిపక్షాలకు అడిగే ఉద్దేశం లేదు, ఎవరు అడగలే. మరి ఎవరు పెంచకపోయినా ఎవరు అడగకపోయినా ఇవాళ 200 పెన్షన్ 2000లకు వచ్చిందంటే దానికి కారణం పేద బిడ్డగా మనం చేసే ప్రయత్నం తప్ప ఎవరు లేని కూడా మీరు మర్చిపోతారు అనుకుంటున్నాను. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగని పెన్షన్ ఇవాళ 2000కి ఎట్లా పెరిగింది? ప్రభుత్వాలు పెంచితే కాదు, ప్రతిపక్షాలు కొట్లాడితే కాదు, ఒక పేద మాదిగ బిడ్డలుగా మనం చేసిన పోటమే దానికి పెరగడానికి కారణమైంది. మరి నేను ఎలా పోటం చేశాను? ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ముసలోళ్ళ పెన్షన్ పెరగాలని నాకెవరు వచ్చి అడిగితే చేయలే. గుండె జబ్బుల ఉద్యమం అంటావా, నరసింహ సమస్య నా దృష్టికి వచ్చింది. వికలాంగుల ఉద్యమం అంటావా, విశాఖపట్నంలో నాకు అంశం దృష్టికి వచ్చింది. కానీ ముసలోళ్ళ పెన్షన్ గురించి నాకు ఎవరు చెప్పలే. చెప్పకపోయినా ఉద్యమం నేను ఎట్లా చేశా? 2 సంఘటనలు కారణం, పేపర్లు చూసి చేశా. 2 సంఘటనలు కారణం, పేపర్లు చూసి చేశా. పేపర్లో ఒకటి చూసి నేను బాధపడ్డా, రెండోది చూసి నేను ఏడ్చా. పేపర్లో చూసి నేను ఒకటి సొంగ చూసి బాధపడ్డా, రెండో చూసి ఏడ్చా. నేను అప్పుడు ఆ విషయాలు ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేస్తే మీరు బాధపడతారో, మనసులో మీరు కూడా ఏడుస్తారు. ఆ 2 సంఘటనలు మీకు చెప్తున్నా, గ్రహించాల్సింది విజ్ఞప్తిస్తున్నాను. ఆ 2 సంఘటనలు ఇప్పటికి కాదు, 2012. ఆ 2 సంఘటనలు ఇప్పటికి కాదు, 2012. ఆ 12లో మొదటి సంఘటన చెప్తున్నా చూడండి. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాద్ అనేది ఉన్నది. ఇక్కడ ఊటుకూరు లాగానే గుండ్రాతి మడగనే ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక 80 సంవత్సరాల ధనలక్ష్మి అనే ఒక బీసీ తల్లి, ఆమెకు 3 కూతుర్లు ఉన్నారు. 3 కూతుర్ల పెళ్లిళ్ళైనాయి, భర్త చనిపోయిండు, మగ పిల్లలు లేరు. కానీ కూలినాలు చేసుకోవడానికి శక్తి లేని సమయంలో పెద్ద కూతురు దగ్గర వచ్చి ఉంటుంది. ఆ పెద్ద కూతురు దగ్గరనే వారాలు నెలల తరబడి ఉండడం వల్ల పెద్ద కూతురుకు తల్లి మీద కోపం వచ్చింది. ఎల్లకాలం నా దగ్గరనే ఉంటుంది, నేను పెట్టిందే తింటుంది, ఇంకా 2 బిడ్డల దగ్గర పోవచ్చు కదా, 2 బిడ్డల దగ్గర తినవచ్చు కదా, ఎంతకాలం నేను సాధాలని చెప్పి తల్లి మీద కోపం వచ్చి ఒకరోజు ఒక పని చేసింది. ఏం పని చేసిందంటే, తల్లికి జ్వరం వచ్చిందని ఆసర చేసుకొని దవాఖానకం తీసుకెళ్తా అని చెప్పి నమ్మించి ఇంటి ముందు ఆటో ఎక్కించుకొని మహబూబాద్ నుంచి నర్సంపేట అనేది 70 కిలోమీటర్ దూరం ఉంటే ఆ 70 కిలోమీటర్ దూరం ఆటోలో తీసుకెళ్లి రాత్రి 1 గంటకు నర్సంపేట బస్ స్టాండ్ లో తల్లిని వదిలేసి మళ్ళీ వచ్చేసింది. ఇంట్లో ఉంటే భారం అవుతుందని చెప్పి తల్లిని అక్కడ వదిలేసి వచ్చింది. ఇది నేను చెప్పింది కథ కాదు, పేపర్లో వచ్చిన సంఘటన. ఆ సంఘటన పేపర్ చూడండి. ఇగో, భారమైన పేగు బంధం, కన్న తల్లినే బస్ స్టాండ్ లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో ఫోటోతో సహా వచ్చేసింది. ఈ సంఘటన చూసి నేను బాధపడ్డా. కన్న తల్లినే బిడ్డ భారం అనుకోని చెప్పి బస్ స్టాండ్ లో వదిలేసి వస్తే ఆ తల్లి ఎంత మనసు విలవిల్లాడుతుందో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను. కానీ 2వ సంఘటన చూసి ఏడ్చా. ఆ 2వ సంఘటన ఏంటంటే, అదే నెలలో వరంగల్ జిల్లా చిట్యాల అనే ఒక మండలం ఉన్నది. ఆ చిట్యాల మండలంలో 80 సంవత్సరాల రాజిరెడ్డి, 70 సంవత్సరాల వెంకన్న నరసమ్మ, వాళ్ళిద్దరు భార్య భర్తలు అయితే పురుగుల మందు కోసం చచ్చిపోయింది. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకన్న నరసమ్మ పురుగుల మందు కోసం చచ్చిపోయిండు. ఆ చనిపోయిన శవాల ఫోటోలు పేపర్లు వచ్చినాయి. ఏమని వచ్చింది చూడండి. నిజంగా ఈ సంఘటన చూసి నాకు ఏడుపు వచ్చింది. బస్ స్టాండ్ లో ఒక తల్లిని చూసామో బాధపడ్డా,
ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయిన దాన్ని చూసి ఏడ్చా. మాదిగలు కాకపోవచ్చు, మనసుంటే ఎవరికేసమైన మనం నిలబడాలి. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నిజమే, కన్న పిల్లలే తల్లిదండ్రులు సరిగా చూసుకోకపోతే, కన్న పిల్లలే తల్లిదండ్రులను గౌరవించుకోకపోతే, ఆ వయసులో ఏం చేసుకొని బతకలేనప్పుడు మరి వాళ్ళకి ఏ విధంగా నేను ఆసరా కావాలి? మీటింగ్ పెట్టా. ఈ వేదిక చూడండి, 10 లక్షల మందితో మీటింగ్ పెట్టా. ఆ మీటింగ్ లో ఏం జరిగిందో చెప్తున్నా నేను. వేదిక ముందు 10 లక్షల మంది ముసలోళ్ళు, వితంతులు, వేదిక మీద అతిరథ మహారాజును పిలిచా. ఎవరిని? ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నా పక్కనే కూర్చున్నాడు. కేసీఆర్ ను రమ్మని చెప్పి నేను పిలిచా, పర్సనల్ కలిసి వచ్చా. ఆయన రాలేదు, ఈటల రాజేందర్ పంపిండు, నాకు పక్కనే ఉన్నాడు. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే, రమ్మంటే వచ్చిండు. కేంద్ర మంత్రి సర్వసత్యానంద మనోడే, రమ్మంటే వచ్చిండు. సిపిఐ లీడర్లు వచ్చిండు, అన్ని పార్టీల లీడర్ వచ్చిండు, వైసీపీ లీడర్లు వచ్చిండు. అప్పుడు కథ మొదలైంది. నేను అడిగింది ఒకటి ఉన్నది, అయ్యా మీరు వేదిక మీద ఉన్న నాయకులు అపార్థం చేసుకోవద్దు, వాళ్ళందరూ ఓట్లేస్తేనే మీరు ఇంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాగలిగిండ్రు. వాళ్ళు ఓట్లేస్తే వాళ్ళ పెన్షన్ పెరగలేదు, కానీ మీరు గెలిచి మీ జీతాలు ఎట్లా పెంచుకున్నారు అన్న. నేను 2004లో మీ జీతాలు 25,000 ఉంటే నెలకు 2012-13 వచ్చేటప్పటికి మీ జీతాలు 1,00,000 చేసుకున్నారు కదా. వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే మీ జీతాలు పెంచుకున్నారు, కానీ వాళ్ళ పెన్షన్ మాత్రం రూపాయి ఎందుకు పెరగలేదు సార్ అని చెప్పి నేను గట్టిగా అడిగేటప్పటికి నా మాటలు చంద్రబాబు నాయుడిని బాగా గుచ్చుకున్నాయి, ప్రతిపక్ష నాయకుడిని. అప్పుడు కృష్ణ, చాలా గొప్ప మీటింగ్ పెట్టావు, నీ మాటల్లో అర్థం ఉన్నది, ఆవేశంలో కూడా ధర్మం ఉన్నది కృష్ణ, కానీ ఎంత పెరిగితే బాగుంటుందో వాస్తవం నువ్వు చెప్పు అన్నాడు. నా పక్కనే కూర్చున్నాడు కాబట్టి నేను అన్నా, నీ మనసుకున్న చెప్పు సార్ అన్నది. కృష్ణ, 200 పెన్షన్ ఇస్తున్నారు కదా, నాకు అధికారం వస్తే 500 కలిపి 700 ఇస్తాను అన్నాడు. నేను అన్నా, 700 మీరంటున్నావు, 1000 రూపాయలు నేనంటున్నా సార్, మన మధ్య తేడా 300 కదా, ఆ 300 కూడా ఇస్తాను చెప్పి సార్, నీ జేబు నుంచి నా జేబు నుంచి తెలియదు, ప్రజాధనమే కదా సార్, ఆ ప్రజాధనం ఇవ్వడం వల్ల పేదలే బాగుపడితే వాళ్ళ ఆశీర్వాదం నీకే ఉంటుంది సార్, నువ్వే ముఖ్యమంత్రి అవుతావు అన్న. నేను ఇక నా మాట గప్పుడు విన్నాడు. గప్పుడు నాకు అవకాశం ఇస్తా, నేనే అనౌన్స్ చేస్తాను అన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకే ముందు అవకాశం ఇచ్చా, నేను అధికారం వస్తే 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మాట్లాడేసిండు. అక్కడ మొదలైంది 1000 రూపాయల బేరం. అక్కడ నుంచి కేసీఆర్ పంపిన ఈటల రాజేందర్ మాట్లాడమన్నా, ఆయన మాట్లాడుతూ మా కేసీఆర్ కూడా 1000 రూపాయలకు అంగీకరించిన ఆయన చెప్పిండు. బీజేపీ కిషన్ రెడ్డి గారు వాళ్ళు 1000 రూపాయలు అన్నారు, కేంద్ర మంత్రి సర్వసత్యనారాయణ ఆయన 1000 రూపాయలు అన్నాడు, సిపిఎం వాళ్ళు 1000 రూపాయలు అన్నారు, వైసీపీ వాళ్ళు 1000 రూపాయలు అన్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు 10 లక్షల మంది మీటింగ్ పెట్టి వేదిక మీద అన్ని పార్టీల లీడర్లతో 1000 రూపాయలు పెంచిన ఫలితమే తెలంగాణ ఏర్పడడం. వెంటనే కేసీఆర్ ఇక్కడ 1000 రూపాయలు అమలు చేసిండు, అక్కడ చంద్రబాబు కూడా అమలు చేసిండు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో 2000 రూపాయలు పెన్షన్ వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి మన పాత్ర ఏంటో, 2004 మే నెలలో రాజశేఖర్ 200 ఇస్తే 2014 మే నెలలో కిరణ్ కుమార్ కూడా 200 ఇచ్చారు. అంటే 10 ఏళ్లు గడిచారు, రూపాయి అయితే పెరగలేదు కదా. 10 ఏళ్లు గడిచారు, రూపాయి పెరగకపోతే ఆ 2 సంఘటనలు, బస్టాండ్ లో ఒక తల్లి ఫోటో చూసిన సంఘటన, చిట్యాల్లో రాజిరెడ్డి వెంకటేశ్వర మరణాలు చూసిన ఫోటో ఫలితం వల్ల ఖచ్చితంగా వీళ్ళ కోసం ఏదో చేయాలని చేసిన పోరాట ఫలితమే ఇవాళ 200 పెన్షన్ 2000 దాకా రావడానికి దారితీసిందనేసి కూడా మీరు మర్చిపోదు. ఇవాళ దేశంలో ఎక్కడన్నా 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడన్నా ఉన్నదా? వృద్ధులకు, వితంతులకు ఇప్పటికీ 600-700 పెన్షన్ ఇస్తుండే తప్ప 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కర్లేదని కూడా మీరు మర్చిపోదని సహిపోతున్నాను. ఇప్పుడు ఈ 3 చెప్పాను. ఆరోగ్యశ్రీ పథకం ఎక్కర్లేదు, ఇక్కడనే ఉన్నది, మనం కొట్లాడింది కాబట్టి. వికలాంగుల పెన్షన్ 3000 ఎక్కర్లేదు, ఇక్కడనే ఉన్నది, మనం పోరాడింది కాబట్టి. వృద్ధుల వితంతుల పెన్షన్ ఎక్కర్లేదు, ఇక్కడనే ఉన్నది 2000, మనం పోరాడింది కాబట్టి. మరి పోరాడింది ఇక్కడనే ఉన్నది కానీ బయట దేశంలో, బయట రాష్ట్రంలో ఎక్కర్లేదు కదా. అంటే దీని ఫలితాలు సాధించింది మనం తప్ప వేరే ఎవరు లేరని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. 4వ విషయం చెప్తున్నాను, గ్రహించండి. తినే తిండి గింజల గురించి మాట్లాడతాం, మనం తినే తిండి గింజల గురించి మాట్లాడతాం. ఒక్కసారి మీరు గ్రహించండి, మనము తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం తెచ్చుకుంటాం కదా, తెల్ల రేషన్ కార్డు మీద చౌక డిపోల ద్వారా బియ్యం తెచ్చుకుంటాం కదా. ఆ బియ్యం కోట గురించి మాట్లాడుతున్నా ఏనండి. ఎన్టీ రామారావు కాలంలో ఒక్కొక్కరికి 5 కిలోలు ఇచ్చేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు దిగిపోయినాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి అవి 4 కిలోలకు వచ్చేసినాయి. 5 కిలోల బియ్యం కిలో తగ్గింది. 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు కిలో తగ్గించి 4 కిలోలు ఇచ్చారు కదా. తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అయింది కదా, ఆయన కూడా 4 కిలోలు వచ్చిండు. రోసే అయింది కదా, ఆయన 4 కిలోలు ఇచ్చిండు. కిరణ్ కుమార్ గారు అయింది కదా, ఆయన 4 కిలోలు ఇచ్చిండు. అంటే కాంగ్రెస్ వాళ్ళ పాలన ఎంత? 10 ఏళ్ళు. చంద్రబాబు పాలన ఎంత? 9 ఏళ్ళు. మొత్తం 19 ఏళ్ళు కిలో తగ్గామని జరిగినాయి కదా. వీళ్ళతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ గారు, రోషయ్య, కిరణ్ కుమార్ గారితో పోల్చుకుంటే ఎన్టీ రామారావు కొంత నయం, ఎందుకంటే 5 కిలోలు ఇచ్చిండు. మరి 19 సంవత్సరాలు 4 కిలోలు అమలు జరిగితే
ఆ 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ 4 కిలోల బియ్యమే 6 కిలోలు పెరిగిందంటే కూడా మనం చేసిన పోరాటం తప్ప ఎవరు లేరనుకోండి, మీరు మర్చిపోతారు. మనం చేసిన పోరాటమే 6 కిలోలు సాధించింది. నేను ఎలా పోటీ చేశాను? నేను చెప్పే ప్రతి సాక్ష్యం ఒక్కరు కాదనలేరు, ఏ పార్టీలు కాదనలేరు. నేను ఎలా సాధించాను? దానికి ఇంకో కారణం ఉన్నది. వృద్ధుల వితంతుల కోసం నేను తిరుగుతున్న రోజుల్లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం దగ్గర ఒక మీటింగ్ పెట్టాక మధ్యాహ్నం భోజనానికి అని చెప్పి నన్ను మన మార్గతల్లుని ఇంటికి తీసుకెళ్లారు. మార్గతల్లుని ఇంటికి తీసుకెళ్లి నాకు భోజనం పెడుతూ ఒక మాట అన్నారు, అన్నా కృష్ణన్న, నువ్వు అన్ని చేసుకుంటూ వస్తున్నావు, ఇంకోటి చెయ్యి అన్నారు. నేను ఏం చేశాను, ఏం చేయాలన్నా? నేను నువ్వు గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఉద్యోగం నడిపావు కదా, ఆరోగ్య పథకం వచ్చింది కదా, వికలాంగుల ఉద్యోగం నడిపాం కదా, పెన్షన్ పెరిగింది కదా, వృద్ధుల వితంతుల కోసం ఇప్పుడు కొట్లాడుతున్నావు కదా, అది కూడా పెరుగుతుంది కదా, ఇంకోటి చేయమంటున్నావు అన్నారు. ఏంటో చెప్పమన్నా. నేను ఏం లేదన్నా, తెల్ల రేషన్ కార్డు మీద బియ్యము ఒక్కొక్కరికి 4 కిలోలు ఇస్తున్నారు.